శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రామాయణ భారతాలు ఇతరేతర శాస్త్రాలని అధ్యయనం చేసి హిందూ మతం దాని గొప్పదనాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడుతూ ఒక సమైక్య భావాన్ని దేశ ప్రజలు అందరి మధ్యన అన్ని మతాల మధ్యన తీసుకురావడానికి తన వంతు తను ఏం చేయాలని బాధ్యతగా నిలబడినటువంటి పెద్దలు అరవిందరావు గారికి కూడా నమస్కారం చేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. అందులో నాకు మైక్ ఇచ్చిన తర్వాత చాలా ఎక్కువ సమయం తీసుకుంటాను నేను, కానీ ఇప్పుడు నేను తీసుకోవట్లేదు. ఇక్కడ ఈశ్వర ప్రగడ హరిబాబు గారని మన ముందున్నారు. రాజ్యాంగాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన కోణంలో ఆయన దర్శించినట్లుగా ఎవ్వరూ దర్శించలేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన. నేను ఏది మాట్లాడక్కర్లేదు, ఆయన మాట్లాడితే చాలండి. చాలా సౌమ్యవాక్కు, చాలా గంభీరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచనలను తెలియజేస్తారు. ఈ రాజ్యాంగాన్ని హక్కులు ఇవ్వలేదని మనం హిందువులు అనుకుంటున్నాము. ఇచ్చిన హక్కుని రాష్ట్రపతే ఉపయోగించుకోవటం లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాష్ట్రపతే ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో లేదు ఇవాళ. అలా ఉంది భారతదేశం. క్యాన్సర్ అనే జబ్బు ఉందనుకోండి, వాడికి తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, అన్ని రకాల చర్మవ్యాధులు వస్తాయి. అయితే దేనికి సంబంధించిన డాక్టరు దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలు పెడతాడు. అట్లాగే ఇవాళ ఇక్కడ జరిగిన చర్చ మొత్తం కూడా హిందూ మతం యొక్క ఔన్నత్యము లేదా దానికి జరుగుతున్నటువంటి అన్యాయము, దాన్ని ఎలా పునరుద్ధరించాలి అనే దాని మీద చర్చ జరిగినట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది. కానీ నేను మీకు చెప్పబోయే విషయాలు ఏమిటంటే, దీనంతటికీ కారణము భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ అజ్ఞానము, రాజ్యాంగ దురవగాహన అన్నటువంటి క్యాన్సర్ ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నదన్న విషయం మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పటికి రాజ్యాంగం ఉందా? లేదు. అందువల్ల ఏం జరిగిందంటే, బ్రిటిష్ విధానంలోనే రాజ్యాంగ సభనందు మెజారిటీ చూసి జవహర్లాల్ నెహ్రూ గారి చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు లార్డ్ మౌంట్ బ్యాటన్, మన లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఇన్ ఇండియా. ఆయనకి తెలిసిన విధానం కూడా అదే కదా. పార్లమెంట్ మీకు బ్రిటన్లో అంతే, ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ఆయన పరిపాలన చేస్తాడు. అందువల్ల వాళ్ళది పార్లమెంటరీ ప్రజాస్వామ్యము. అట్లాగే ఇంగ్లాండ్కి లిఖిత రాజ్యాంగము లేదు. పార్లమెంటరీ కన్వెన్షన్స్ అని అవి ఫాలో అవుతారు. దాన్ని వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అని అంటారు. కానీ మనకి ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది. నా దృష్టిలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగమే కాదు, ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం అనేది నా అభిప్రాయం. భారత రాజ్యాంగంలో లేనిదన్న మాట లేదు. భారతంలో లేనిది లేదని అంటాము, రాజ్యాంగంలో కూడా దేశానికి అవసరమైన విషయం లేదు అన్నమాట లేదు. కాకపోతే అదే స్థాయిలో దాన్ని మనం దురవగాహన, దుర్వినియోగం చేసి ఈరోజు మనం బాధపడుతున్నామని మీకు చెప్తాను. మరి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మనం ఆ గ్రంథం తీసి చూస్తే మనది ఇంగ్లాండ్ లాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కాదు. సో మనకి ఈ మంత్లో దివాళీ అక్టోబర్ 28న ఉంది కదండి. సో మా ఇంట్లో నాకు నేర్పించింది ఏంటంటే, మహాలయ పక్ష వస్తుంది, శ్రాద్ధ పీరియడ్, తర్వాత దీపావళి వస్తుంది, తర్వాత వచ్చేసరికి కార్తీక మాసం వస్తుంది. సో మహాలయ పక్ష టైంలో మన యాన్సెస్టర్స్ కిందకు వస్తారు. సో వాళ్ళకి మనం బాగా భోజనం పెట్టాలి అని చెప్పి చెప్తారు. సో మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడం కోసం అని చెప్పి దీపావళి సెలబ్రేట్ చేస్తాం అని చెప్పి నాకు ఇంట్లో చెప్పారు. ఎలా సెలబ్రేట్ చేస్తారు? వాళ్ళకి రూట్ తెలీదు. పైనుంచి వచ్చారు, కింద నుంచి మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళాలి. సో వాళ్ళకి రూట్ తెలీదు. సో వీ నీడ్ టు లైట్ అప్ ద స్కై అండి. ఆ లైట్ అప్ ద స్కై అనేది ఏంటి? మనం క్రాకర్స్ని బర్స్ట్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. ఇవి అనేక స్క్రిప్చర్స్లో కూడా ఇదంతా రాసుంది.
మనం హిందూస్ అందరూ కూడా మనం ఇది ఫాలో అవుతాం. బట్ సుప్రీంకోర్టు మనకి జడ్జ్మెంట్ ఏమిచ్చింది? దివాళీ ఈజ్ నథింగ్ బట్ మియర్ సెలబ్రేటరీ యాక్టివిటీ, కాబట్టి ఎవరు క్రాకర్స్ బర్స్ట్ చేయకూడదు.